హలో హాయ్ గైస్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనం వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. మన దగ్గర కెమెరాస్ లేవు, మొబైల్ ఫోన్లోనే మనం అయితే వీడియో తీస్తూ ఉంటాం. వీడియో తీసినప్పుడు మన వీడియోస్ అనేది ఇక్కడ చాలా బ్లాక్ అయితే వస్తుంటాయి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. నేనైతే ఒక వీడియో తీసాను, ఇవన్నీ వీడియోస్ కొంచెం బ్లాక్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఈ వీడియో ఉంది. ఇప్పుడు ఇదంతా కొంచెం లైటింగ్ అయితే రావట్లేదు, బ్లాక్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు వీటికి కొంచెం బ్లాక్ కలర్ రాకుండా కలర్ అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక వీడియో తీసుకుంటున్నాను. ఈ వీడియో ఉందనుకోండి సపోజ్. ఇప్పుడు ఈ వీడియోకి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో ఎలా ఉంది, ఈ వీడియోకి ఇంకా నాకు కొంచెం నా ఫేస్ కొంచెం కలర్ కావాలంటే, అదేవిధంగా ఈ షర్ట్ కూడా కొంచెం ఇదంతా కొంచెం హెచ్డి కలర్లో రావాలంటే, అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కడ లొకేషన్లో వీడియో తీసినా కానీ నో ప్రాబ్లం. ఆ లొకేషన్కి తగ్గట్టు ఇప్పుడు మీరు కెమెరాతో షూట్ చేసినప్పుడు మీకు లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, అదేవిధంగా మీ దగ్గర మంచి ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల, మీ మొబైల్లో కెమెరా సరిగ్గా రాకపోవడం వల్ల మీకు అయితే కొంచెం బ్లాక్ కలర్గా ఈ విధంగా అయితే వీడియో వస్తుంది. ఈ విధంగా అప్పుడు మీరు దీన్ని వైట్గా అంటే కొంచెం క్వాలిటీగా వీడియో ఎలా రావాలి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. దానికంటే ముందు ఇక్కడ రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ముందుగా మీ కైన్మాస్టర్లో ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 6:9 రేషియో తీసుకొని ఇక్కడైతే ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఉంది, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా ఏదైనా వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా ఉందంటే, ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఎఫెక్ట్స్లోకి వస్తే ఇక్కడ గెట్ మోర్ ఉంటుంది. గెట్ మోర్లో మీరైతే నెట్ ఆన్ చేసుకోండి. నెట్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను మీకు. నేను నెట్ ఆన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఆటో హెచ్డిఆర్ అని ఇక్కడ ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. మీరు ఈ ఎఫెక్ట్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకోండి ఆటో హెచ్డిఆర్ ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు చూసినట్టయితే ఇంకోండి ఇక్కడ నా ఫేస్ మీద అయితే వేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నా ఫేస్ మీద వేసాను. అదేవిధంగా ఇక్కడ సెట్టింగ్లోకి వచ్చి స్ట్రెంత్ ఒక 15 కానీ 12, 14 కానీ పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ దీన్ని కొంచెం డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఈ వీడియో కొంచెం మనకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ వీడియో వచ్చేసి కొంచెం బ్లాక్ కలర్కి అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది కొంచెం మనకు కలర్ఫుల్గా అయితే వస్తుంది కదా. ఈ విధంగా మీరు కూడా మీ వీడియో ఒకవేళ బ్లాక్ కలర్లో వస్తుంటే ఇక్కడ మీ ఫేస్ని కొంచెం గ్లో చేసుకోవడానికి ఇది ఒక మంచి ఎఫెక్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కైన్మాస్టర్లో ఇక్కడ లేయర్లో చూసినట్టయితే ఎఫెక్ట్స్లో ఇది ఒక మంచి ఎఫెక్ట్. ఆటో హెచ్డిఆర్ అనేది ఈ ఎఫెక్ట్ మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీ వీడియోస్ని కొంచెం కలర్ఫుల్గా అయితే చూపిస్తుంది. క్వాలిటీ కూడా కొంచెం బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకోండి ఇక్కడ ఈ ఎఫెక్ట్ నేను యూజ్ చేశాను. ఈ ఎఫెక్ట్ ఉన్న వీడియో ఎలా ఉంది, అదేవిధంగా ఇక్కడ పక్కన వీడియో ఎలా ఉంది చూడండి. ఎఫెక్ట్ ఉన్న వీడియో కొంచెం కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీరు కూడా మీ వీడియోస్కి ఈ విధంగా ఆటో హెచ్డిఆర్ ఎఫెక్ట్ ఇస్తున్నట్టయితే మీ వీడియోస్ కూడా కొంచెం క్లారిటీగా వస్తాయి. మీ దగ్గర కెమెరా లేకపోయిన ప్రాబ్లం లేదు. మీరు మొబైల్ ఫోన్తో షూట్ చేసిన వీడియోని ఈ విధంగా ఆటో హెచ్డిఆర్ ఎఫెక్ట్ ఉపయోగించి మీరు కూడా కొంచెం గ్లో ఎఫెక్ట్ని అయితే యాడ్ చేయవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.